అందరికీ నమస్తే అండి. వల్లభనేని వంశీ గారు ప్రస్తుతానికి రిమాండ్ ఖైదీగా విజయవాడ జైల్లో ఉన్నారు. సో ఆయనకు జైల్లో ఎటువంటి సౌకర్యాలు అందుతున్నాయి అనే అనుమానాలు కొంతమందికి ఉండొచ్చు. ఎందుకంటే ఆయన ఖచ్చితంగా 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు కాబట్టి వీఐపీ ఖైదీ. సో ఈయనకు ఎటువంటి సౌకర్యాలు అందుతున్నాయి అనే డౌట్లు చాలామందిలో ఉన్నాయి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది వైసీపీ వాళ్ళని అప్పుడు ఆ మధ్య గనుల శాఖ వెంకటరెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆయన కోసం ఏసీ కొన్నారు, ఆయన కోసం టీవీ అరేంజ్ చేశారు, ఆయనకు మొబైల్ అరేంజ్ చేశారు, అన్ని సౌకర్యాలు సమకూర్చారు. ఆయన జైల్లో ఉన్నప్పటికీ ఇంట్లో ఉన్నట్టే ట్రీట్ చేశారు, చీఫ్ గెస్ట్గా ట్రీట్ చేశారనమాట. సో అవే సౌకర్యాలు వంశీ గారికి అందుతున్నాయా లేదా అనేది కొంచెం చాలామంది అడుగుతున్నారు. చాలామందిలో ఆసక్తి ఉందన్నమాట. సో మనకున్న సమాచారం ప్రకారం ఏంటంటే వంశీ గారిని నొక్కిపెట్టారు. పర్టికులర్గా వంశీ గారి విషయంలో ప్రభుత్వ పెద్దలు కూడా డైలీ ఆరా తీస్తున్నారు. పొరపాటున జైలు అధికారులు ఎవరో కక్కుర్తిపడి ఆయనతో కుమ్మక్కయ్యి ఆయన ఇచ్చే పెట్స్ కోసం బిస్కెట్ల కోసం ఆశపడి ఆయనకి ఏమైనా సెపరేట్ అరేంజ్మెంట్స్ ఏమైనా చేస్తున్నారా అనే విషయంలో ప్రభుత్వ పెద్దలు ఆరా తీస్తున్నారు ఎప్పటికప్పుడు. ఎందుకంటే ఈ వెంకటరెడ్డి గారికి ఏసీ కొన్నట్టు ప్రభుత్వ పెద్దలకు ఎవరికీ తెలియదు. హోంమంత్రి అనిత గారు వెళ్ళినప్పుడు తెలిసింది, అప్పటి వరకు తెలియదు. జైలు అధికారులు అంటే లోపల ఖైదీలు వీఐపీ ఖైదీలు ఉన్నప్పుడు జైల్లో సిబ్బంది కుమ్మక్క అయిపోయినప్పుడు వాళ్ళు ఏదైనా చేసుకుంటారు. అరే ఎవరికి మాత్రం డబ్బు చేయదు కదా. సో అందుకే ఆ విషయంలో అలా వంశీ గారికి అటువంటి సపర్యలు అందకుండా పెద్దలు ఎప్పటికప్పుడు ఆరాధిస్తున్నారు. పర్టికులర్గా వంశీ గారి బ్యారక్ చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అసలు ఆయన పోలీస్ సిబ్బంది కూడా ఎవరెవరు వెళ్ళి కలుస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు అనేది కూడా తెలిసేలా చేసుకున్నారు. కంప్లీట్ నిఘా పెట్టారు. ఆయన జైల్లో 1వ నెంబర్ బ్యారక్లో ఉన్నారు. సో ఆ బ్యారక్ చుట్టూ కూడా 24/7 నిఘా పెట్టారు. అది పర్టికులర్గా ఎవరి దగ్గరకు వెళ్ళాలో వాళ్ళ దగ్గరికి వెళ్తుంది చూస్తున్నారు. అంటే పెద్దలు, ఆ డిపార్ట్మెంట్ పెద్దలు. దాంతోపాటు ఆయన నేల మీదే నిద్రిస్తున్నారు. ప్రత్యేకంగా ఆయన కోసం ఒక మంచం కానీ ఒక ప్రత్యేకమైన సౌకర్యాలు అయితే ఏమీ లేవు. కటిక నేల మీదే నిద్రిస్తున్నారు. అలాగే భోజనం కూడా ఇంటి భోజనం అట్లాంటివి కూడా లేవు. జైలు ఖైదీలకు ఏదైతే భోజనం ఇస్తున్నారో అదే భోజనం ఇస్తున్నారు. అలాగే జైలు చుట్టూ కూడా ఆ బ్యారక్ చుట్టూ పరదాలు ఏర్పాటు చేశారు. ఎందుకంటే వంశీ గారిని చూడడానికో ఆయనతో మాట్లాడడానికో లేదా ఆయనతో గొడవ పడడానికో ఉండొచ్చుగా. ఖైదీలు అన్నాక రకరకాల అభిప్రాయాలు ఉండొచ్చు. సో ఆయన దగ్గరకు వేరే ఖైదీలు వచ్చి మాట్లాడకుండా, ఈయన వేరే వాళ్ళతో మాట్లాడకుండా సెపరేట్గా కంప్లీట్గా పరదాలు కట్టేశారనమాట. సో ఇక్కడ ఎటువంటి వీఐపీ ట్రీట్మెంట్లు జరగట్లేదు. సాధారణ ఖైదీలు ఎలా ట్రీట్ చేస్తారో అలాగే చూస్తున్నారంట. ఆయన అయితే ఫెసిలిటీస్ లేవు, సో నాకు నడుము నొప్పి ఉంది, నాకు బ్యాక్ పెయిన్ ఉంది కాబట్టి నాకు మంచం కావాలి, నేను కింద పడుకోలేను అని మొదటి రోజు అయితే అడిగారు. కానీ ఒప్పుకోలే. అవసరమైతే ఆయన కోర్టులో పిటిషన్ వేసుకోవాలి, నాకు ప్రత్యేకమైన సౌకర్యాలు కావాలి, నా హెల్త్ కండిషన్ ఇది అని కోర్టులో పిటిషన్ వేస్తే అప్పుడు కోర్టు అంగీకరిస్తే అతనికి ఈ ట్రీట్మెంట్ ఏం కావాలంటే అది ఇస్తారు. కానీ ప్రస్తుతానికైతే ఏసీలు లాంటివి అప్పట్లో చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు ప్రత్యేకంగా ఆయనకున్న స్కిన్ అలర్జీస్ నేపథ్యంలో ఆయన కోసం ఏసీ పెట్టించారు. అప్పుడు ప్లస్ ఆయన కోసం పరుపు అవన్నీ అరేంజ్ చేశారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోలీసుల మీద కొన్ని విమర్శలు వచ్చాయి. గనుల శాఖ వెంకటరెడ్డి గారికి వీఐపీ ట్రీట్మెంట్ ఇస్తున్నారని, అలాగే ఆయన ఎవరు బోరుగడ్డ అనిల్ని పోలీస్ స్టేషన్లోనే పరుపు అంతా వేసి చక్కగా జాగ్రత్త చూసుకుంటున్నారని, ఆ వీఐపీ ట్రీట్మెంట్ ఇస్తున్నారని ఫోటోలు వీడియోలు బయటకు రావడంతో ఇప్పుడు ఈ వైసీపీ వాళ్ళు ముఖ్యమైన కాంట్రవర్సీలో ఉన్న వాళ్ళు ఎవరు అరెస్ట్ అయినా సరే పైనుంచే ఎప్పటికప్పుడు చూసుకుంటున్నారు, రివ్యూ చేస్తున్నారు. పర్టికులర్గా వంశీ గారి విషయంలో ఇంకా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అన్నమాట. సీసీటీవీ ఫుటేజ్ ఉన్నాయి, ప్లస్ ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఎవరు వెళ్తున్నారు, ఎవరు కలుస్తున్నారు, ఎవరెవరు ములాఖత్ అవుతున్నారు, ఎంతసేపు ములాఖత్ అవుతున్నారు అనేది కూడా చూస్తున్నారనమాట. సో దీనివలన మేబీ వంశీ గారి వ్యతిరేకుల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళల్లో కానీ వంశీ గారు వ్యతిరేకుల్లో కావచ్చు కాస్త సంతోషం ఉండొచ్చు. సర్లే ఆయనకు వీఐపీ ట్రీట్మెంట్ అందట్లేదు, మళ్ళీ జైలుకి వెళ్ళినా ఇంట్లో ఉన్నట్టే అన్ని రకాలుగా అరేంజ్ చేస్తే అరెస్ట్ అయితే ఏముంది, అవ్వకపోతే ఏముంది అని అనిపించవచ్చు. సో ప్రస్తుతానికైతే అవేమీ లేవు అనమాట. ఆయన సాధారణ ఖైదీగానే ట్రీట్ చేస్తున్నారు.